నమస్కారం అండి. నా పేరు చెన్నారెడ్డి రోసయ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఎక్సెల్లో పేజ్ సెటప్ అండ్ ప్రింట్ గురించి తెలుగులో వివరంగా నేర్చుకుందాము. అలాగే మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఎక్సెల్లో పేజ్ సెటప్ ప్రింట్ గురించి తెలుగులో పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు చూడండి. ఇకపోతే మనం టాపిక్కి వెళ్దాము. ఇక్కడ ఎక్సెల్ షీట్లో ఒక టేబుల్ ఇచ్చాను నేను. మనం ఈ ఎక్సెల్ షీట్లో ఈ టేబుల్ని ఒక పేజ్కి సెట్ చేయాలంటే మనం ఎక్సెల్ షీట్లో సెట్ చేయాలంటే కష్టం. మనకి పేజ్ ఎంతవరకు ఉంది ఏందనేది మనకి తెలియదు దీంట్లో. అదేవిధంగా ఎంఎస్ వర్డ్లో కనుకైతే మనం ఎంత టైప్ చేస్తున్నాం, పేజ్ పోర్ట్రేట్లో ఉందా, ల్యాండ్స్కేప్లో ఉందా, డాటా ఎంతవరకు డాటా వచ్చింది, ఇంకా పేజ్ ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది మొత్తం మనకు క్లియర్గా తెలుస్తుంది ఎంఎస్ వర్డ్లో. అదే ఎక్సెల్లో అయితే మనం తెలుసుకోవాలంటే కష్టం. ఇప్పుడు మనం ఏ విధంగా తెలుసుకోవాలనేది నేర్చుకుందాం. ఇప్పుడు నేను టేబుల్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత కంట్రోల్ పి ఇస్తాను నేను. కంట్రోల్ పి ఇంగానే మనకి ఇక్కడ పేజీ ఆకారం తెలిసిపోయింది. పేజీ నిలువుగా ఉంది, పోర్ట్రేట్గా ఉంది, నిలువుగా ఉంది. దీంట్లో ఈ టేబుల్ ఉంది. ఈ టేబుల్ని ఈ పేజీ మొత్తానికి మనం కరెక్ట్గా సెట్ చేయాలన్నమాట. ఇది ఏ విధంగా సెట్ చేయాలనేది ఇప్పుడు మనం నేర్చుకోబోయే విషయం ఇది. సరే, బ్యాక్కి వెళ్తున్నాను నేను. ఇక్కడ మీరు గమనించినట్లయితే డాటెడ్ లైన్స్ కనిపిస్తున్నాయి. ఈ డాటెడ్ లైన్స్ ఒక పేజీ, ఇప్పుడు 1 2 3 4 పేజీలు కనిపిస్తున్నాయి మనకి. ఇంకా మీకు క్లియర్గా తెలియాలనుకుంటే ఈ గ్రిడ్ లైన్స్ తీసేసామంటే ఇంకా మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు గ్రిడ్ లైన్ తీసేసాను, మనకి క్లియర్గా మీకు డాటెడ్ లైన్స్ కనబడుతుంది. ఇది ఒక పేజ్ అనమాట. ఇప్పుడు ఈ డాటాని ఈ పేజీకి కరెక్ట్గా సెట్ చేయాలి. ఈ సెట్ చేయాలంటే మనం నిలువుగా సెట్ చేయాలంటే నిలువుగా, అడ్డంగా సెట్ చేయాలంటే అడ్డంగా సెట్ చేయాలి. మనం దీంట్లో ఇప్పుడు ఈ పేజ్ లేఅవుట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ పేజ్ లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళి పేజ్ ఓరియంటేషన్లోకి వచ్చామంటే పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్. పోర్ట్రేట్ అంటే నిలువుగా, ల్యాండ్స్కేప్ అంటే అడ్డంగా. ఇప్పుడు ల్యాండ్స్కేప్లో పెట్టాం. ఇప్పుడు ల్యాండ్స్కేప్ చేంజ్ అయిపోయింది, చూసారా? పేజీ అడ్డంగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను నిలువుగా పెడతాను. ఇక్కడ నిలువుగా అయిపోయింది. ఇప్పుడు ఈ డాటాని పోర్ట్రేట్లో మనం సెట్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ నేను ఇప్పుడు ఈ టేబుల్ని ఈ విధంగా ఇప్పుడు కాలం పట్టుకొని మనం ఒక్కొక్కటి ఇట్లా పెంచవచ్చు. ఇట్లా పెంచినందువల్ల అన్ని కాలంలో కరెక్ట్ సమానంగా మనం చేయటానికి కాదు, ఎక్కువ తక్కువ అవుతుంటాయి. అందువల్ల మనం మొత్తం దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏదైనా కాలం కొంచెం జరిపామంటే అన్ని కాలమ్స్ వీటి కరెక్ట్గా జరుగుతుంటాయి అన్నమాట. ఈ విధంగా ఇప్పుడు ఈ పేజీకి కరెక్ట్గా సరిపోయింది. ఇది ఇంతవరకు ఈ పేజీ దాటి ఇక్కడికి వచ్చిందంటే అది ప్రింట్ తీసినప్పుడు కట్ అయిపోతుంది అనమాట. సేమ్ అదే విధంగా రోస్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పేజ్ కరెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. ఇది పేజీకి మొత్తం కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఈ విధంగా ఇది పోర్ట్రేట్లో ఉంది ఈ పేజీ. మళ్ళీ సెలెక్ట్ చేస్తాను, మనకు క్లియర్గా తెలిసిపోతుంది. సెలెక్ట్ చేశాను, కంట్రోల్ పి ఇస్తాను నేను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. ఈ పేజీ కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఈ మార్జిన్స్ పెట్టుకున్నాం. మార్జిన్స్ ఇవి ఈ విధంగా పోర్ట్రేట్లో పేజీని సెట్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా ల్యాండ్స్కేప్లో సెట్ చేసుకుందాం. బ్యాక్కి వెళ్తున్నాను. మళ్ళీ నేను బ్యాక్కి వెళ్ళాను. నేను ల్యాండ్స్కేప్లో ఒక టేబుల్ ఇచ్చాను, ఈ టేబుల్ ఇచ్చాను. దీన్ని ల్యాండ్స్కేప్లో మనం సెట్ చేసుకుందాం. సెలెక్ట్ చేస్తున్న టేబుల్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఆ డాటెడ్ లైన్స్ రావాలి కదా. అందువల్ల మనం కంట్రోల్ పి ఇచ్చామంటే ఇక్కడ మనకి పేజ్ తెలిసిపోయింది. ఈ పేజ్ మనకి పోర్ట్రేట్లో ఉంది. మనకి ఈ డాటా మనకి కానీ మనకి ల్యాండ్స్కేప్లో కావాలి. ఇప్పుడు
నేను బ్యాక్కి వెళ్తున్నాను. బ్యాక్కి వెళ్ళగానే ఈ డాటెడ్ లైన్స్ కనిపిస్తున్నాయి. మనం పేజీని ముందు సెట్ చేసుకోవాలి. మనం ఈ పేజ్ లేఅవుట్ ట్యాబ్ పోయిన తర్వాత ఓరియంటేషన్ ఆప్షన్ దీంట్లోకి వెళ్ళిన తర్వాత ల్యాండ్స్కేప్ మనం సెలెక్షన్ చేసుకోవాలి. ల్యాండ్స్కేప్ సెలెక్షన్ చేసుకున్నాను. ల్యాండ్స్కేప్ అంటే అడ్డంగా అనమాట. ఇప్పుడు పేజీ అడ్డంగా ఉంది. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మనం ఈ డేటాని కరెక్ట్గా సెట్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను సెట్ చేశాను. ఇప్పుడు సెలెక్ట్ చేశాను కాలాన్ని కొంచెం జరుపుతాను. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. మళ్ళీ ఈ రోజు కూడా ఈ విధంగా సెట్ చేద్దాం. ఇప్పుడు రోజు కూడా సెట్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు తెలిసిపోయింది. ఇప్పుడు కరెక్ట్గా అన్ని కాలమ్స్ కరెక్ట్ ఒకే లెంత్ ఉంది. రోజు కూడా ఒకే లెంత్ ఉంది. కానీ మనకి ఇక్కడ డేటాలు ఈ పేర్లు ఉన్నాయి కదా, ఈ పేర్లు కొన్ని పేర్లు మిస్ అయిపోయినాయి లాస్ట్. దీన్ని మనం ఇండివిజువల్గా మనం సెలెక్ట్ చేసుకొని లెంత్ పెంచుకోవచ్చు. ఈ కాలం లెంత్ ఈ విధంగా పెంచుకున్నాం. ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నామంటే మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ P ఇచ్చామంటే ఇప్పుడు కరెక్ట్గా మీకు అర్థమవుతుంది. పేజీ ల్యాండ్స్కేప్లో మీకు కనిపిస్తుంది. మార్జిన్స్ కరెక్ట్గా పేజీకి అడ్డంగా పెట్టుకున్నాం. మనం ఈ డేటా ప్రకారంగా మనం సెట్ చేసుకున్నాం. దీని తర్వాత మనం ప్రింట్, ఈ పేజీని ప్రింట్ ఇవ్వాలంటే ఇక్కడ మనకి ఫస్ట్ మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు PDF అని ఉంది. ఇక్కడ ఈ మిషన్లు సింబల్స్ కనిపిస్తున్నాయి. ఈ జెరాక్స్ మిషన్లు మనకి ఏ మిషన్ కావాలంటే ఈ మిషన్లన్నీ ఆల్రెడీ PC తోటే లింక్ చేసి ఉంటాయి అన్నమాట. లింక్ చేసి ఉన్నప్పుడు మనం ఏ మిషన్ దేనికి ఖాళీ ఉందనే దాన్ని బట్టి మనం ప్రింట్ ఇస్తుంటాం. అది జెరాక్స్ షాపుల వాళ్ళు బాగా వాళ్ళకి తెలుస్తుందన్నమాట. జెరాక్స్ షాపులో వాళ్ళ దగ్గర 5-6 జెరాక్స్ మిషన్స్ ఉంటాయి కాబట్టి దేనికి కనెక్షన్ చేయాలా, దేనికి ఏది ఖాళీ ఉంటే దానికి లింక్ చేసి జెరాక్స్ తీస్తుంటారు అనమాట. దాని తర్వాత ప్రింట్ యాక్టివ్ షీట్స్. యాక్టివ్ షీట్స్ అంటే ఇప్పుడు మన దగ్గర ఒక 20 పేజీలు ఉన్నాయనుకో, 1 నుంచి 10 పేజీల వరకు కావాలన్నా, లేదంటే 5 నుంచి 10 వరకు కావాలన్నా, 7 నుంచి 8 దాకా కావాలన్నా మనం ఇక్కడ నంబర్ ఇస్తే దాన్ని బట్టి ఈ విధంగా మనం ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. పేజీలని ఏ విధంగా మధ్యలో నుంచి కావాలన్నా, ఫస్ట్ నుంచి కావాలనేది మనం ప్రింట్ తీసుకోవచ్చు. దీని తర్వాత కొలేటెడ్ అన్నప్పుడు ఒక పేజీకి 2 ప్రింట్లు ఇవ్వాలన్నా 3 ఇవ్వాలా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. దాని తర్వాత ల్యాండ్స్కేప్ ఓరియంటేషన్. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు. నిలువుగా ఉంటే పోర్ట్రేట్, అడ్డంగా ఉంటే ల్యాండ్స్కేప్. మనం ఏ విధంగా సెట్ చేసుకోవాలంటే మన డేటాను బట్టి మనం సెట్ చేసుకుంటాం. దాని తర్వాత లెటర్ సైజు, పేపర్ సైజు. మనకి పేపర్ సైజు ఏ పేపర్ కావాలా, ఎంత సైజులో మనకు కావాలా, A4 సైజు, A3 సైజు, వేరు షీట్ సైజు ఇచ్చున్నాయి. మనకు కావాల్సిన సైజుని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం దీంట్లో. దాని తర్వాత మార్జిన్స్ మనం ఏ విధంగా నార్మల్ కావాలా, నేరో కావాలన్నా, టాప్ బాటం పెంచుకోవాలన్నా, తక్కువాలన్నా, కస్టమైజ్ సెట్టింగ్స్ మనకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవాలంటే దీంట్లోకి పోవాలి. లాస్ట్ కస్టమ్ సెట్టింగ్లోకి మనకి ఇష్టం వచ్చినట్టు మనం సెట్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఇది నో స్క్వేలింగ్. అసలు మార్జిన్ లేకుండా మనకు మొత్తం పేపర్కే ప్రింట్ కావాలా, దాని ప్రకారం మనం సెట్ చేసుకోవాలా. పోర్ట్రేట్లో, ల్యాండ్స్కేప్లో ఏ విధంగా సెట్ చేసుకోవాలంటే ఆ విధంగా దాన్ని బట్టి ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. దీని తర్వాత కాపీసు, మనకి ఎన్ని కాపీలు కావాలా, 4 కావాలా, 5 కావాలా, 6 కావాలా, దాన్ని బట్టి కాపీలు సెట్ చేసుకున్న తర్వాత ప్రింట్ ఆప్షన్ ఇచ్చేసామంటే ఈ విధంగా ప్రింట్ ఆప్షన్ ఇచ్చామంటే ఇక్కడ మనకి ప్రింట్ ఆప్షన్ వచ్చేసింది. ఈ విధంగా మనం నేర్చుకోవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే, అర్థమైనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.